హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక 5 పాయింట్ అయితే పుష్ప గురించి, సినిమా గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. పుష్ప ద రూల్ పార్ట్ 2 గురించి అయితే ఈ మూవీ ప్రజెంట్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది యూట్యూబ్లో. అంటే ప్రతిదానికి కూడా బాగా వైరల్ అవుతుంది. అయితే పుష్ప గురించి ఏం చేసినా సరే వైరల్ అవుతుంది. అలాగే తెలంగాణలోనూ టికెట్ సేల్స్ అయితే బాగా ఎక్కువ పెంచారట. నార్మల్గా 1 వీక్ అయితే టికెట్ సేల్స్ పెంచుకునే అవకాశం అయితే ప్రతి ప్రభుత్వం కనిపిస్తుంది. కానీ పుష్ప ద రూల్ మూవీకి అయితే మాత్రం కన్ఫర్మ్గా 19 days అయితే ఇచ్చారట. దానిపై సాధారణ ప్రేక్షకులు అయితే చాలా బాధపడతారు. ఎందుకంటే ఒకవేళ సినిమా బాగుంది అనుకో, వాడు చూడాలనుకుంటే 300-500 రూపీస్ పెట్టి చూడలేడు అనమాట. మెయిన్ పుష్ప గురించి అయితే మెయిన్ టాపిక్. అలాగే మన ఆంధ్రాలో కూడా కొద్దిగా రేట్స్ తగ్గించేస్తే బాగుంటుంది. అలానే తగ్గించేస్తే పవన్ కళ్యాణ్ గారికి కావాలని చేశారని చెప్పేసి ఆల్రెడీ ఈ ప్రచారాన్ని కూడా కొంతమంది ఫేక్ యూట్యూబర్స్ అయితే ఈ ప్రచారాన్ని కూడా తీసుకెళ్తున్నారు. ఇంకా దాంట్లో చర్చలు అవ్వకుండానే. అలాగే మరీ ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే వాళ్ళు ఒకటే అని కూడా చెప్తారు. అలా ఉంది మన ఆపోజిట్ మీడియా అయితే. అలాగే పుష్ప 2 సినిమా మెయిన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు అంటే యాటిట్యూడ్ అని చెప్పలేము, ఆయన ప్రవర్తన అంతే ఏంటో తెలియదు. కాకపోతే మెగా అభిమానుల్ని బాధ పెట్టే విధంగా ఉందని చెప్పేసి మరోవైపు అయితే రూమర్. సినిమా బాగుంటే కన్ఫర్మ్గా ఎవరైనా చూస్తారు. అది మెగా ఫ్యామిలీ అడ్డుకుంటే ఆపే విజయం అయితే ఉండదు. అలాగే బాగోకపోతే చూడడం మానేస్తారు. అంతేగాని మెగా ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారు పుష్ప 2కి ఆపోజిట్గా మాట్లాడుతున్నారు అన్నది మాత్రం అసలు కరెక్టే కదా పాయింట్. ఎందుకంటే నీ ఒపీనియన్, నువ్వు సినిమా వెళ్ళి చూడాలనుకుంటే ఆపడానికి మెగా అభిమానులు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు నేను సినిమా చూడాలనుకుంటున్నాను, నన్ను ఏమైనా పక్కన ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, జనసైనికులు కానీ ఎవరైనా వచ్చి నన్ను ఆపలేరు కదా. అందుకని ఇలాంటి నెగిటివ్ ఏవి స్ప్రెడ్ చేయకుండా మెగా అభిమానులందరూ కూడా నార్మల్గానే ఉన్నారు. సినిమా బాగుంటే చూస్తారు, బాగోకపోతే బాగాలేదంటారు, బాగుంటే బాగుంది. కాకపోతే ఇప్పటికి డిఫరెంట్ ఏంటంటే ఒకప్పుడు అల్లు అర్జున్ గారిని సినిమా ఎలా ఉన్నా సరే మెగా ఫ్యామిలీ అభిమానిగా ఒకసారి వెళ్ళి చూసి వచ్చేవారు. కాకపోతే కొంత గ్యాప్ అయితే ఏర్పడింది కనుక సినిమా బాగుంటే చూస్తారు, బాగోకపోతే లేదు. అంతేగాని దీనిపై ఎటువంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. పుష్ప 2 సినిమా బాగుంటే ఒక తెలుగుడిగా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యి సూపర్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కనుక హిట్ అయితే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మన సినిమా ఒక స్థాయిలోకి వచ్చిందని. ప్లీజ్ దీనిపై ఎటువంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. మెగా అభిమానులు ఎప్పుడు కూడా మంచి ఆలోచిస్తారు, సెట్ అయితే ఇప్పుడు ఆలోచించరు. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.